శ్రీ వీరబ్రహ్మణ్యం గారికి, టిటిడి ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేసేది, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజు మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతం సొత్తు కాదు, అది విశ్వంతర్యాలు, యూనివర్సల్ కాదు. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా. అలాగే మన అడూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, అందరూ కోరుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితో డబ్బులు ఒకటే ప్రధానం అవుతాను. మీరు అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామభక్తులు కోరుకుంటే జరగండి, రామకార్యానికి అడ్డే ఉంది. అలాంటి రామకార్యాన్ని ముందు తీసుకెళ్ళి బజరంగ బలి హనుమాన్ గారికి, హనుమాన్జీకి అసలు ఏది అందరూ అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దాం ఉంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదాన్ని కొన్నట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్పగా గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తారు భవిష్యత్తులో, ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కలసేవ చేయాలనుకోకూడదు. మీరు రోడ్డు గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కలసేవ కూడా చేస్తాను. బాగుండవచ్చు ఇక్కడ వేదిక పైన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ, మంత్రివర్యులు, ఎమ్మెల్యే, మన గౌరవ ఎమ్మెల్యేస్ అందరం కూడా అందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కలసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డలు, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అలాగే మీడియా మా అధిపతులకి, మిత్రులకి, టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం.